अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद बशीर अहमद BA उर्दू न्यूज़ के इलाकाई ख़बरों में आपका खैर मकदम है। ताज़ा तरीन ख़बरों की इत्तलात के मुताबिक संगारेड्डी में 40 लाख रुपये मालिक का गांजा जब्त किया गया। मुतबादिला माल और गाड़ी दोनों जब्त की गई। संगारेड्डी रूरल पुलिस स्टेशन की हदूद में 600 किलो गांजा जो कर्नाटक पासिंग लारी नंबर KA 564144 जिसमें स्क्रैप का सामान मुंतकिली के लिए लोड किया गया था, इसी में ये गांजा एक दूसरे को मुकाम को मुंतकिली के दौरान पुलिस ने बड़ी राजदारी से इस काम को अंजाम दिया। तो मुंतकिल होने वाले ये गांजा लारी के अलावा इसके ड्राइवर को भी गिरफ्तार किया गया। पुलिस के मुताबिक इसकी मालियत जुमला कुल 60 लाख बताई जा रही है। देखिए पुलिस अहदेदारों की ज़बानी एक तफसीली रिपोर्ट। देखते रहिए अगली खबरों के लिए BA उर्दू न्यूज़ सदाशिवपेट। ఐరన్ స్క్రాప్ కింద గంజాయి బస్తాలను పెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో అందులో చూడగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళు అనిల్ గోవింద్ కలిముక్లే, ఇతను మహారాష్ట్ర అతను, మలగాం అతను. అదేవిధంగా ఆ లారీ డ్రైవర్ అయిన గణేష్ నందకిషోర్ పొద్దార్ ఇద్దరు. అయితే దీనికి అసలు సూత్రధారి ఈ అనిల్ రెడ్డి అని చెప్పి మన నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. సో ఇతను అక్కడ నర్సీపట్నం దగ్గర గంజాయి తక్కువ ధరకు కొని దాన్ని లారీలో లోడ్ చేసి మళ్ళీ అక్కడ స్క్రాప్ను ట్రాన్స్పోర్ట్కి తీసుకొని తక్కువ ధరకి తీసుకొని ఆ స్క్రాప్ ఐరన్ను ఈ గంజాయి బస్తాలపైన వేసి కనబడకుండా ఆ స్క్రాప్ ఐరన్కి సంబంధించిన వేబిల్స్ తీసుకొని ఇక్కడ దారి మధ్యలో ఎవరిని ఆపినా కూడా స్క్రాప్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని చెప్పడానికని చెప్పి వాటి వేబిల్స్ తీసుకొని ఈరోజు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే మనకు వచ్చిన సమాచారం మేరకు దాన్ని ఆ లారీని ఇక్కడ మనము ఆపి స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో అందులో చూస్తే మొత్తము 600 కిలోల గంజాయి ఉంది. దీనిలో మార్కెట్ విలువ 60 లక్షలు ఉంటుంది. సో దీన్ని మహారాష్ట్రలోని పండరీపూర్కి ట్రాన్స్పోర్ట్ చేసే ప్రయత్నంలో వీళ్ళు తీసుకెళ్తున్నారు. సో ఇందులో ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి పరారిలో ఉన్నాడు, త్వరలో అతను పట్టుకుంటాము. సో దీనికి సంబంధించి ఇంకా మిగతా ఎవరెవరికి ఇందులో ప్రమేయం ఉంది అనేది విచారణలో తేల్చి వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ పట్టుకున్న లారీని మరియు వీళ్ళ ఈ అరెస్ట్ చేసిన ఇద్దరు అక్యూజ్ని కూడా కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దొరుకుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ టైం మనము 240 kgs పట్టుకున్నాం. ఏది అతను శేఖర్ అని చెప్పి ముంబై అతను. సో ముంబై కోసం టీం పంపించినాం. మొన్న ఒక మనం 3-4 days బ్యాక్ పట్టుకున్నాం అతను. సో మనకేమవుతుందంటే ఇప్పుడు ఈ ఎవరైతే కీలకమైన వ్యక్తి ఉంటాడో అతను వెహికల్తో పాటుగా రాడు. అతను ఎక్కడ ఉండి అరేంజ్ చేస్తాడో వెహికల్ వచ్చేస్తుంది. సో మనం ఫస్ట్ వెహికల్ని పట్టుకుంటాము. మళ్ళీ ఇంట్రాగేషన్లో అది ఏ వ్యక్తికి చెందింది, దీని వెనుకున్న సూత్రధారి ఎవరు కనుక్కున్నాక అతను పట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. సో లారీ పట్టుకోగానే వాడు తెలిసిపోతుంది కాబట్టి అతను జనరల్గా పారిపోతాడు. బట్ మన ప్రయత్నంతో మనం పట్టుకుంటాం. ఇప్పుడు ఏమంటారు, PD యాక్ట్ కూడా తప్పకుండా పెడతాం. ఎక్కడైతే క్వాంటిటీ పెద్ద మొత్తంలో క్వాంటిటీ ఉంటుందో వాటిల్లో వాళ్ళకి PD యాక్ట్ మీద కూడా వాళ్ళందరినీ డిటైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మొన్న చివరిసారి పట్టుకున్న 240 కేసు పట్టుకున్నాము. ఆ పట్టుకున్న వ్యక్తి ఇప్పటికి ఇంకా జైల్లో ఉన్నాడు. మన దగ్గర నడుపుతున్న వ్యక్తి జైల్లోనే ఉన్నాడు. అతను చేస్తున్న వ్యక్తి మనం ముంబై నుంచి వెళ్ళి అతన్ని పట్టుకొచ్చినాము ఒక వారం అతను కూడా జైల్లోనే ఉన్నాడు. సో ఇట్లా ఈ పెద్ద మొత్తంలో ఎవరు చేసినా కూడా తప్పకుండా PD యాక్ట్లో వారిని డిటైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మనం ఈ కాలేజెస్ స్కూల్స్ దగ్గర ఉన్న అన్ని దాబాలు, పాన్ షాపులు ఇట్లా అన్నింటిలో కూడా మనం సర్చ్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఈవెన్ గంజా కోసమే కాకుండా గుట్కా కానివ్వండి, అటువంటి ఏవైనా కూడా నిషేధ పదార్థాలన్నా కూడా తప్పకుండా వాటి మీద మనం పట్టుకుంటున్నాము. వాటి మీద మనం చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికీ మనము గత నెలలో కూడా మనం మొత్తం డ్రైవ్ కండక్ట్ చేసినాము. జిల్లా వ్యాప్తంగా అన్ని పాన్ షాపులు ఒకటే రోజున మనం చెక్ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూషన్ దగ్గర ఉన్న హోటల్స్, దాబాలు ప్లస్ ఈ చాయ్ షాప్స్ అవన్నీ కూడా మనం సర్చ్ చేయడం జరిగింది. సో ఈ ప్రక్రియ మళ్ళీ ఎప్పుడు మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాము. కంటిన్యూస్గా పీరియాడికల్గా అంటే కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏమైనా డౌట్ వస్తే కనుక తప్పకుండా జిల్లాలో అన్నిటి సర్చ్ చేయడము, వాటికి సంబంధించిన కేసులు నమోదు చేయడం.